రాము వర్సెస్ శ్యాము గెలుపు ఎవరిది? ఈ కథ రాము మరియు శ్యాము అనే ఇద్దరి స్నేహితుల గురించి. ఈ ఇద్దరు స్నేహితులు మంచి తెలివైన వారు. ఒకసారి ఇద్దరికి వ్యవసాయం విషయంలో పోటీ వచ్చింది. ఎవరికి వ్యవసాయం గురించి బాగా తెలుసు అనే దాని గురించి వాళ్ళ గురువు గారు ఇద్దరి మధ్య పరీక్ష పెట్టారు. నిజానికి శ్యాము పండించిన తోటలోనే ఎక్కువ పండ్లు కాసాయి. కానీ గురువుగారు మాత్రం రాముని విజేతగా ప్రకటించారు. ఎందుకలా చేశారు? అసలు ఏమైంది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఇంకా ఈ సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గురువుగారు రాముని ఎందుకు విజేతగా ప్రకటించారో వివరంగా తెలుసుకుందాం. ఒక గ్రామంలో రాము మరియు శ్యాము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వారిద్దరికీ పంటల్ని గురించి తెలుసుకోవాలని ఆశ. ఒకరోజు వారి గురువు ఇలా అన్నారు: మీకు ఒక్కొక్కరికి చిన్న తుక్కు భూమి ఇస్తాను. 1 నెలలో మీరు దానిని ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. విజేతకు ఒక బహుమతి ఉంటుంది అన్నారు. శ్యాము వెంటనే ఆ ఊళ్ళో ఉన్న ఒక ధనిక వ్యక్తిని కలిశాడు. అతనిని, మీ దగ్గర ఏమైనా శుభ్రంగా తయారైన మొక్కలుంటే ఇవ్వండి అని అడిగాడు. ఆ ధనికుడు అతనికి మంచి మొక్కలు, ఖరీదైన ఎరువులు, మందులు ఇచ్చాడు. వాటిని తీసుకెళ్లి శ్యాము సులభంగా నాటాడు. కొద్ది రోజుల్లోనే అతని తోట చాలా అద్భుతంగా కనిపించింది. ఇంకా రాము మాత్రం మొదట ఆ తుక్కు భూమి మట్టిని చక్కగా దున్ని గడ్డిని తీసేశాడు. తర్వాత విత్తనాలు నాటాడు. ఎరువులు కూడా ఇంట్లోనే తయారు చేశాడు. ప్రతిరోజు ఉదయాన్నే తోటకు వెళ్ళి పనిచేసేవాడు. చాలామందికి శ్యాము తోటనే చాలా అందంగా అనిపించింది. కానీ రాముది మాత్రం నిదానంగా ఎదుగుతూ వచ్చింది. 1 నెల తర్వాత గురువుగారు ఇద్దరిని పిలిచాడు. ఇద్దరి తోటలు బాగానే కనిపించాయి. అప్పుడు గురువుగారు ఒక పని చేయమన్నారు. ఇప్పుడే మీ తోట నుంచి కొన్ని పండ్లు కోసి రుచి చూడండి అన్నాడు. శ్యాము తన తోటకు వెళ్ళి ఒక పండు కోసి రుచి చూశాడు. ఆ పండులో ఎరువుల ఘాటుండి దుర్వాసన వచ్చింది. కొన్ని మొక్కలేమో అడ్డంగా విరిగిపోయాయి. ఎందుకంటే అతను నాటిన తర్వాత వాటిని సరిగా పట్టించుకోలేదు. కానీ రాము తోటలోని పండ్లు తీపిగా, తాజాగా, మట్టికి సజీవతను కలిగించేలాగా ఉన్నాయి. గురువుగారు అప్పుడు నవ్వుతూ అన్నాడు: తోటని బంగారంలాగా తీర్చిదిద్దిన వాడికి కాక ప్రేమగా పెంచిన వాడికే నిజమైన పండు లభిస్తుంది. కాబట్టి మీ ఇద్దరిలో రామునే విజేత అన్నాడు. నీతి: ఊహతో పనిచేస్తే వెంటనే ఫలితం కనిపించవచ్చు, కానీ కష్టంతో పనిచేస్తేనే అది జీవితాంతం నేర్చే పాఠమవుతుంది. ఈ కథ సారాంశం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ విలువైన సూచనలను, సలహాలను మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ.